ఇక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టాలని ఒక తలంపుతో చాలా చిన్న కోరికని ఇక్కడ పిలవడం జరిగింది. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ కరెక్ట్గా ఇదే రోజున నేను ప్రాణాపాయం నుంచి రక్షించబడ్డాను. రాజమండ్రిలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అప్పుడు ఉన్న చాలా మందికి తెలుసు. ఎందువల్లంటే 28 స్టాబ్ ఇంజరీస్ నుంచి నేను బయటికి రావడం అన్నది ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. అది ఖచ్చితంగా దేవుడే నన్ను రక్షించాడు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా దేవుడు ఆ రోజు నన్ను రక్షించాడు కాబట్టి నన్ను ఈ రకంగా వాడుకుంటున్నాడని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ప్రయాణించడం జరుగుతూ ఉంది. అందువల్లనే నేను ఒక్క దేవుడిని తప్ప ఎవరికి భయపడ్డాను. ఈ రోజుకి కూడా అదే రకంగా నేను ఉండడం వల్ల చాలా మంది నేను దేవుడి వల్ల వాడబడుతున్నాను ఒక నమ్మకం కలిగి నేను ఉన్నాను. ఎందుకంటే ఆ రోజున కరెక్ట్గా అరగంట ఒక 7:15, 7:30 మధ్య ఒక భయంకరమైన ఒక సంఘటన. ఆ సంఘటన తర్వాత ఎవరో తెలియదు ఒక 5 మంది వచ్చి, నాకు తెలియని వాళ్ళు వచ్చి నన్ను మాటలతో మాట్లాడుతూ ఉంటుండగా సడన్గా అటాక్ చేసి నన్ను పొడవడం, నన్ను పొడిచి సారే మరిగాయా అని చెప్పి చనిపోయాడు పోదామని చెప్పి చచ్చిపోయాడనుకుని నన్ను వదిలేసి వెళ్ళడం. అక్కడి నుంచి కుర్రోడు నన్ను చూసి నేను ఆటోకి రమ్మని చెప్తే ఆటో మీద నేను వెళ్ళడం. అక్కడి నుంచి నేను ఒక ఆత్మవిశ్వాసంతో ఎందువల్ల జరిగింది ఇది, ఎందుకు జరిగింది ఇది, ఎట్టి పరిస్థితుల్లో చనిపోకూడదు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళడం. ఎందుకు జరిగిందో నేను తెలుసుకోవాలని ఒక గొప్ప విశ్వాసంతో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి చేయడం. తర్వాత నేను ఒక 5 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత విషం కక్కలు కూడడం వల్ల చాలాసార్లు నేను మరణానికి చాలా దగ్గరగా వెళ్ళడం, బయటకు రావడం చాలా జరుగుతూ ఉంది. సుమారు 15 ఆపరేషన్స్ జరిగింది. నా సంఘటన తర్వాత మరి గొప్ప అనుగ్రహం, మరి ఎవరికి ఇవ్వనంత అనుగ్రహం నాకు ఇవ్వడం వల్ల మరి ప్రజలకి సర్వీస్ చేయడానికి నేను ఎంచుకొనబడ్డాను అన్న ఒక ఉద్దేశం నాకు కలిగింది, విశ్వాసం కలిగింది. అదేవిధంగా నేను దేవుడు వాడుకుంటున్నాడని ఒక గొప్ప దాంతో నేను బ్రతుకుతా ఉన్నాను. అట్లాగే నేను ఆ రకమైన జీవితమే వెళ్తా ఉన్నాను తప్పితే ఇంకొక రకంగా వెళ్ళట్లేదు. బహువిధాలుగా నన్ను దేవుడు ఆదుకున్నాడు, బహువిధాలుగా నన్ను ఆశీర్వదించాడు. అన్నిటికన్నా ఈ రోజున గొప్ప విషయం ఏంటంటే October 14 ఈ రోజున సడన్గా నేను అసలు ఊహించలేదు. సడన్గా మా చిన్న కోడలు ఫ్యామిలీ ఇక్కడికి రావడం. అసలు ఎందువల్లంటే పెళ్ళైన 3 years అయింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవడం జరిగింది. బట్ ఫస్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా ఇంటికి రావడం అది దేవుడి కృప అని చెప్పి దేవుడి చిత్రాన్ని అనుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు జస్ట్ ప్రేయర్కి చేద్దాము, సాక్ష్యానికి వెళ్తాం అనేటప్పుడు కదా వాళ్ళ గుమ్మంలోంచి వచ్చారు ఫ్యామిలీ. మా అంకిత వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది. వాళ్ళకి బవర్లాల్ జైన్ గారికి, అంకితకి, అలాగే ప్రియాంకకి, అభిషేక్కి మరి వచ్చినందుకు మీకు చాలా 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 బవర్లాల్ జైన్ గారికి అది థ్యాంక్స్ చెప్తూ, ఈ రోజున ఇది థ్యాంక్స్ గివింగ్ అని ఎందుకు పెట్టుకున్నాం అంటే దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధన చేయాలనే ఉద్దేశంతో పాస్టర్ డానియల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే పాస్టర్ ప్రభాకర్ గారు వచ్చారు, సంతోషం. అలాగే సిస్టర్ దయానా వచ్చారు, సంతోషం. అలాగే
ప్రశాంత్ కుమార్ గారు, కొవ్వూరు నుంచి ప్రశాంత్ కుమార్ గారు వచ్చారు. ప్రశాంత్ కుమార్ గారు సాయంత్రం. అలాగే దేవరాణి గారు, ఆవిడ ఈ చర్చి కూడా నేనేసాను. చాలా శక్తివంతంగా ప్రార్థన చేసి గొప్ప అనుగ్రహం స్వస్థతను కూడా దేవుడు ఆయనకి ఆవిడకి ఇచ్చారు. కాబట్టి ముందుగా ఆవిడ ప్రార్థన నడిపించిన తర్వాత దేవరాణి గారు ఎందువల్లంటే ఆవిడ ముందే చెప్పారన్నమాట, నేను చర్చిలో శుక్రవారం నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, దాని గురించి ముందుగా వచ్చి దేవరాణి గారిని ప్రేయర్లో నడిపించవలసిందిగా కోరుతున్నాను.